యుద్ధం వేళ సరుకులు ఇంటర్నెట్ కోసం ఇరాన్ ప్రజలకు ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల చిమ్మ చీకటి నెలకొన్నాయి. వాణిజ్యం స్తంభించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. షాలంచే సరిహద్దు ద్వారా దక్షిణ ఇరాక్లోకి ప్రవేశించి అక్కడ తక్కువ ధరకు లభించే సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఇంటర్నెట్ కోసం ఇరాక్లోకి వెళ్తున్న వారు ఉన్నారు. సరుకులు కొనుగోలు చేశాక అబుదాన్ అహ్వాజ్కు తిరిగి ఇరాన్లోకి వచ్చేస్తున్నారు. యుద్ధం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగానే ఉన్నప్పటికీ తమ దేశాన్ని విడిచిపెట్టేది లేదని ఇరాన్ ప్రజలు చెబుతున్నారు. ఇక యుద్ధం వేళ సరుకులు ఇంటర్నెట్ కోసం ఇరాన్ ప్రజలకు ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. వాణిజ్యం స్తంభించడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. షాలంచే సరిహద్దు ద్వారా దక్షిణ ఇరాక్లోకి ప్రవేశించి అక్కడ తక్కువ ధరకు లభించే సరుకులు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కోసం ఇరాక్లోకి వెళ్తున్న వారు ఉన్నారు. సరుకులు కొనుగోలు చేశాక అబుదాన్ అహ్వాజ్కు తిరిగి ఇరాన్లోకి వచ్చేస్తున్నారు. యుద్ధం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం భారీగా ఉన్నప్పటికీ తమ దేశాన్ని విడిచిపెట్టేది లేదని ఇరాన్ ప్రజలు చెబుతున్నారు.